వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. సురక్షితమైన భవిష్యత్తుకు అందరూ ఎల్ఐసి చేసుకుంటారు, జీవిత బీమా. ఇది అందరికీ తెలిసిందే. కానీ పశువులు, గొర్రెలు, మేకలు, పందులు ఇవన్నీ రైతుల ప్రథమ ఆస్తి. వీటికి బీమా చేయడం అనేది చాలా అవసరం. అయినప్పటికీ చాలామంది దీని పట్ల అశ్రద్ధ చేస్తారు. ప్రమాదవశాత్తు ఏదైనా ఆపద సంభవిస్తే నష్టపరిహారం పొందే అవకాశం బీమా చేయడం వల్ల కలుగుతుంది. బీమా చేస్తే ధీమాగా ఉండే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. చాలామంది రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉందని, అన్ని కంపెనీలు బీమా చేయడానికి ఉత్సాహం చూపట్లేదనే కారణంతో బీమా చేయడానికి కొంతమంది వెనకంజ వేయడం మనకు కనబడుతుంది. అందువల్ల కూడా పెద్దగా శ్రద్ధ చూపట్లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రంలోని రైతుల పశు సంపదకు అతి తక్కువ ప్రీమియంతో బీమా చేయడానికి పశువుల బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చెల్లించాల్సిన ప్రీమియంలో 85% సబ్సిడీ ఉంటుంది. రైతు కేవలం 15% చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కింద పశువుల్ని, గొర్రెలు, మేకల్ని బీమా చేయవచ్చు. దాంతోపాటు పందుల్ని కూడా బీమా చేయవచ్చు. బీమా ఎన్ని పశువులకు చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎంత ప్రీమియం చెల్లించాలి అనే మరిన్ని వివరాల్లోకి మనం వెళ్దాం. బీమా చేసే ఆవులు ఒక్కసారి ఈని 2 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు ఉండాలి. ఇక బీమా చేయాల్సిన గేదెలు కూడా 3 నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఉండాలి. బీమా చేసే ఒక్కొక్క సంకర జాతి ఆవుకు, ముర్రా జాతి గేదెకు విలువ 30,000గా పరిగణిస్తారు. నాటు ఆవులు, నాటు గేదెల విలువ 15,000గా పరిగణిస్తారు. ఇక జీవాల విషయానికి వస్తే గొర్రెలు, మేకల్ని 6 నెలలు, 6 నెలల పైబడిన వాటికి ఇన్సూరెన్స్ చేస్తారు. ఒక గొర్రె లేదా మేక విలువ 6,000గా పరిగణిస్తారు. ఇక పందులకు కూడా బీమా చేయించవచ్చు. ఆవులకు, గేదెలకైతేనేమో 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అదే గొర్రెలకైతే 1 సంవత్సరం చేసుకోవచ్చు, 2 సంవత్సరాలు చేసుకోవచ్చు, 3 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎవరికి చేస్తారు? ఒక కుటుంబానికి లేదా కార్డు ఉన్న వారికి 10 పశువుల వరకు బీమా చేస్తారు ఈ పథకం కింద. ఇక గొర్రెల విషయానికి వస్తే 100 గొర్రెల వరకు, 100 మేకల వరకు కూడా ఒక రేషన్ కార్డు లేదా ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. బీమా చేసినప్పుడు ఏమైనా అకాల మరణాలు సంభవించినా, ప్రాణ నష్టం సంభవించినా నష్టపరిహారం లభించే అవకాశం ఉంటుంది. పశువుల బీమా కానీ, గొర్రెల బీమా కానీ, పందుల బీమా కానీ చేయించాలంటే రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఏ విధంగా ఉంటుందనేది మీకు స్లైడ్స్ ద్వారా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ముందుగా పశువుల గురించి మనం తెలుసుకుందాం. మేలు జాతి పశువులు అంటే ముర్రా గేదెలు కానీ, సంకర జాతి ఆవులు కానీ, ఇటువంటికి 3 సంవత్సరాల కాలానికి ప్రీమియం 6.4% ఉంటుంది. వాటి విలువ 30,000 అని ఇందాక అనుకున్నాం. మనం చెల్లించాల్సిన ప్రీమియం 6.4% చొప్పున 1,920 రూపాయల ప్రీమియం పడుతుంది. ఆ 1,920 రూపాయల్లో ప్రభుత్వం 1,832 రూపాయలు చెల్లిస్తుంది, అంటే సబ్సిడీ ఇస్తుంది. రైతు మాత్రం కేవలం 288 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక నాటు గేదెలు, నాటు ఆవులు ఉన్నాయనుకోండి, వాటిని 3 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ చేస్తే వాటి విలువ 15,000 అనుకున్నాం. దాంట్లో 6.4% చొప్పున ప్రీమియం లెక్కేస్తే 960 రూపాయలు అవుతుంది. ఈ 960లో 816 రూపాయలు ప్రభుత్వం భరిస్తే కేవలం 144 రూపాయలు మాత్రమే రైతు చెల్లించాలి. ఇక జీవాల విషయానికి వస్తే మన దగ్గర ఉన్న 100 జీవాల్ని 1 సంవత్సరానికి ఇన్సూరెన్స్ చేసామనుకోండి, అటువంటప్పుడు 3% ప్రీమియం చెల్లించాలి. ఒక్కొక్క గొర్రె విలువ 6,000 అనుకున్నాం. 6,000కు 3% ప్రీమియం అంటే 180 రూపాయలు మనం చెల్లించాలి. ఆ 180లో 153 ప్రభుత్వమే భరిస్తుంది. కేవలం 27 రూపాయలు ఒక్కొక్క గొర్రెకు చెల్లిస్తే సరిపోతుంది. ఇక 2 సంవత్సరాలకు చేయించామనుకోండి గొర్రెలు, మేకలకు, అప్పుడు ప్రీమియం 4.5% ఉంటుంది. 6,000 విలువకు 270 రూపాయలు అవుతుంది. దాంట్లో ప్రభుత్వం 230 రూపాయలు సబ్సిడీ ఇస్తే రైతు కేవలం
రూ. 40 2 సంవత్సరాల కోసం చెల్లిస్తే సరిపోతుంది. ఇక 3 సంవత్సరాలకు చేయించారనుకోండి 4.5% ప్రీమియమే ఉంటుంది. దానికి రూ. 375 మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం అయితే కేవలం రూ. 56 3 సంవత్సరాల కోసం రైతు ఒక్కొక్క షాల్తీకి చెల్లిస్తే సరిపోతుంది. ఈ టేబుల్ను మీరు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే రైతులు చాలా తక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఒక 10 ముర్రా గేదెలు ఉన్న రైతు 3 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ చేయించాడు అనుకోండి, కేవలం రూ. 2880 చెల్లిస్తే సరిపోతుంది. ఎంత తక్కువ ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఒక 100 గొర్రెలున్న మందకు ఒక సంవత్సరానికి సుమారు 4000 చెల్లిస్తే చాలు. అంటే ఈ ప్రీమియము రైతు చెల్లించాల్సింది కనుక పరిశీలిస్తే కనీసం ఒక పశువు విలువ చేయదు, ఒక గొర్రె కానీ మేక విలువ కూడా చేయదు. అటువంటప్పుడు రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. తరచుగా వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో రైతులు నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాబోయే కాలం కూడా వర్షాకాలం, వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దూరదృష్టితో ఆలోచించి తమ పశు సంపదకు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ మంచి బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా వివరాలు కావాలంటే మీ దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ వెటనరీ డాక్టర్ని కలవండి. అంతేకాకుండా రైతు సేవా కేంద్రంలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా వెళ్ళి మీ పశువులకు బీమా చేయిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.